ఈరోజు మనం చికెన్ మరియు క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నామండి. చికెన్ని 4-5 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దొడ్డుప్పేసి వాటర్ అన్నీ వెళ్ళిపోయాక అందులో కొంచెం గరం మసాలా మరియు కారం 1.5 స్పూన్ కారం మరియు సాల్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మనం ఫ్రై లాగా చేసుకుంటే ఇంకా కర్రీ కూడా అవసరం లేదండి. అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి అయితే వేసాము. బాగా కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. ముక్కలకు అన్నీ పట్టేలాగా బాగా మనం పట్టించాలి. కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయ తర్వాత వేస్తామండి. ఇలా బాగా కలిపేసుకుందాము. లెగ్ పీసెస్కి కాట్లు పెట్టేసాము. పెట్టేస్తే దాంట్లో మనకి మసాలా అనేది బాగా పడుతుంది. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్ది వేసుకొని బాగా మ్యారినేషన్ చేద్దామండి. ఇలా చేసేసి ఒక 1 అవర్ పెట్టేసుకోవాలి. అలా అయితేనే మనకి పీసెస్కి బాగా ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పడతాయండి. కొద్దిగా 1 స్పూన్ అంతా ఆయిల్ వేసి కలిపితే ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుందండి. కావాలి అంటే నిమ్మకాయ రసం వేసుకోవచ్చండి. పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకున్న తర్వాత క్యాప్సికమ్ని బాగా వాష్ చేసుకొని గింజలను తీసేసి 2 భాగాలుగా చేసుకొని ఆ పీసెస్కి కూడా మసాలా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. దీంట్లోనే క్యాప్సికమ్తో ఈ ఫ్రై బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా క్యాప్సికమ్ని కూడా బాగా మసాలా పట్టేలాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు ఉంచుకుందామండి. 1 అవర్ అన్నా హాఫ్ అన్ అవర్ అన్నా మ్యారినేషన్ చేస్తే మనకి టేస్ట్ బాగుంటుందండి. పీసెస్ కూడా మనకి త్వరగా ఉడుకుతాయి. మనకి ఇప్పుడు నైట్ చికెన్ కావాలనుకోండి, మార్నింగ్ అలా మ్యారినేషన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మరి ఫ్రై చేసుకొని అప్పుడప్పుడే నైట్లో తినేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నామండి. అవి తీసేసుకొని ఒక ప్లేట్లోకి అందులోనే క్యాప్సికమ్ని వేస్తున్నాను. ఉప్పు, కారం పట్టించాం కదండి, అవన్నీ వేసేసుకుందాం. ఒక 4 అయితే తీసుకున్నాము. క్యాప్సికమ్ చిన్న సైజ్ అండి. త్వరగా ఉడుకుతాయి, మనకి ఫ్రై అవుతాయి. ఇలా ఒకసారి వేసేసుకున్న తర్వాత 2 చికెన్ లెగ్ పీస్లను కూడా సైడ్లో వేసుకుందాం. ఒక సైడ్ ఇంకొక సైడ్ వేసేసుకొని బాగా ఒక 5-10 మినిట్స్ తర్వాత కలుపుదామండి. అప్పుడే కలుపుదాం. ఒక 5 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకుందాం. ఇలా సిమ్లో పెట్టేసి కొద్దిసేపు హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయింది అండి. ఇప్పుడు కొంచెం మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా లెగ్ పీసెస్ ఉడకడానికి టైం పడుతుంది కదండి, అందుకని ఫస్ట్ వేసేసాము. ఈ క్యాప్సికమ్ని కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మనం చికెన్ని కూడా వేసేసుకుందాం. మిగిలిన రిమైనింగ్ చికెన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా ఉడుకుతుందండి. చికెన్ లెగ్ పీస్లు అయితే బాగా ఉడికాయి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చివరగా మళ్ళీ మనం ఫ్రై అయ్యేటప్పుడు అవి కూడా వేసి మరొకసారి ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనకి డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, మనకు తినాలనిపిస్తుందండి. ఎక్కువ వరకు అయితే నాన్ వెజ్ తినాలనిపించదు మనకి. చేసినప్పుడు కొంచెం వేరే రకంగా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుందండి. ఈరోజు మేము కర్రీ కూడా చికెన్ని కొంచెం హాఫ్ ఏమో ఫ్రై, హాఫ్ ఏమో కర్రీ చేసుకున్నాము. ఎప్పుడైతే చికెన్ ఇంకో మిగిలిన రిమైనింగ్ పీసెస్ కూడా ఇందులో వేసేస్తున్నామండి. ఫ్రై చేసుకున్నాము. ఇంకోటేమో కర్రీ అండి. కర్రీలో మనం ఆనియన్స్ పేస్ట్, టమాటా మరియు లాస్ట్కు జీడిపప్పు
పౌడర్ చేసి వేసుకుంటే గ్రేవీ టైప్ వచ్చిందండి ఈరోజు. అలా చాలా బాగుంటుంది. అలా డిఫరెంట్గా చేసుకొని తిందామండి. అలా ఇప్పుడు మనకి కొంచెం హైలో కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందామండి. మరీ స్టిఫ్గా కానివ్వట్లేదండి, కొంతమందికి స్టిఫ్గా కావడం ఇష్టము. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఈ ప్రాసెస్ అనేది. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేద్దాం. చూడండి, ఆడకుండా మధ్యలో కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయితే అవుతుందండి. హాఫ్ అయితే బాయిల్ అయినాయి, ఫ్రై అయినాయండి. చికెన్ మసాలా అవన్నీ వేస్తాం కదండి, ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగుంటుంది. ఇలా దగ్గరికి ఫ్రై అవుతుందండి. లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ ఫ్రై చేసి పెట్టాం కదండి, అవి కూడా వేసేసి ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. తర్వాత పైనుంచి మనం ఫ్రై చేసిన కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చండి. చికెన్ క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిందండి. యమ్మీగా సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి, కారంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.